శివుని నామను మోసో ఇక పూలము మేము శ్రీశైల శంకరామ మల్లికార్జున దేవ శ్రీశైల శంకరామ మల్లికార్జున దేవ శివుని నామను మోసే ఇక పూలము మేము గంభీరా చిత్రజాల మందాట అంతరిక్షమం నేలవల్ల అదినాథ గోప బ్రహ్మాండ నాయక నేలవల్ల గంగాధర శంకర హర హర మహాదేవ శంభో శంకర గంగాధర శంకర 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 అరే రాజా సుబ్బారావు శంకరం ఏం మస్తువాడు अबे कौन भाई इधर में ఎవరు నువ్వులే షావుకారి నమస్కారం సమయం పైపుకి పెట్టినావా నమస్తే ఏం షావుకార్యా మా బాబు పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను 2 ఎకరాలు అమ్మాడు కొడుకు పుట్టాడు పోయింది మాకెంగా ఆలమ్మగిరిలో పని ఏముంది డోంట్ కేర్
పైపు అప్పకి పెట్టుకుని అట్లా ఏంటి ఎట్లా రా? మా నాయన పుట్టి 5 ఎకరాలు కొన్నాడు. బాగుంది బాగుంది. నేను పుట్టి 4 ఎకరాలు అమ్మేసినావా? మళ్ళా నా కొడుకు పుట్టినాడు చూడు, ఉన్నింది బాయ. ఏమన్నా పుట్టకోసిందా నీ దగ్గర? ఆస్తి అంతా మేము చెడిపోయినలా బెంగళూరులో బిల్డింగ్ కట్టిస్తాడా. అబ్బా బిల్డింగ్ 8 ఏళ్ళు కట్టినారు ఒకటే బిల్డింగ్. అబ్బబ్బబ్బబ్బా 40,000 మంది మేస్త్రీలు. ఓరి నీ పసును గోలా. 60,000 మంది కూలోళ్ళు. అయ్యో 70 లారీలు సిమెంట్ జల్లి తోలేకి. అబ్బబ్బబ్బబ్బా ఒక జగ్గుల నీళ్లు అలా కొత్త కట్టుకునేక. బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒక జగ్గు వేయించిన. ఒకటే ఒక జగ్గు. బిల్డింగ్ చూడాల నువ్వు సుమారుగా బాత్రూమ్ అంతుంది. నువ్వా పెద్దగా కట్టించి యారు నువ్వు పెడతాను బేబీ. పెద్దగా కట్టించి కన్ననా కొడుకులంతే అలబండుకోవాలని. అది కరెక్టే లేమో. బాత్రూమ్ కట్టించుకున్నా దాంట్లోనే నిద్రపోత. ఇంకోటి తెచ్చిస్తాలే. అయినా సౌకర్యం ఇంకా ఎట్లరా? రోజు 100 మంది భోంచేసిపోతారు మా ఇంట్లో. ఏందో 100 మంది తినేసిపోతారు రోజుకి? అప్పటికి మీ ఇంట్లో బియ్యం సుమారుగా 1.5 గలాస్ ఉంటాయి. 1.5 గలాస్ ఎట్లా 100 మంది తినేదే? తినే పనిలే, చూసుకొని వెళ్ళిపోయేది. ఏమి తిందామలే. నీకు ఇంకా అసలు విషయం తెలుదు. ఏమే నాకేమన్నా పని ఇప్పించిందా? పని అడుక్కునేవాడు నాకు బిల్డింగులు ఉన్నాయి, మా ఇంట్లో 100 మంది అన్నం తింటారని చెప్తావేమో నువ్వు. ఇవన్నీ ఉన్నట్టు రాత్రి కళ వచ్చింది. కళ? అయినా ఇంత పొద్దులో పని అడుగుతున్నావు కదా, ఇది ఆ ఊరు అనుకుంటున్నావు? ఎవరు? ఓలిగుండాపురి పట్టణం. నోరు మోయ్. ఆలంబగిరి. ఇది రేమప్ప ఆలంబగిరి. ఆ రేఖలు కాపక్క ఇదంతా ఓలిగుండ. అవునా? అవును. ఇక్కడ రాఘుల్ రెడ్డి పెద్ద అయిప దగ్గర పోయి తలారిగా పని చేసుకో. రాఘుల్ రెడ్డిగా తలారిగా పని. అవును. థ్యాంక్ యూ. ఇంత పొద్దులా వచ్చిన పని ఇప్పించినావంటే ఇంకేమే నా పాలిట దేవుడు నువ్వు. ఇంకేమి చెప్ప. రేపే నీ ఫోటో అట్లా ప్రేమ కట్టించి అట్లా దండేసి ఇంట్లో పెడతా. నేనే చచ్చిపోయినానా? పలాని వాడు పనిలో పెట్టినాడని నాకు ఒక గుర్తింపు. నువ్వు ఫోటో గీటో కట్టించి నాకు పూల దండకి వెళ్ళాను డైట్తో నా పేరు నిలబెట్టు. ఓకే థ్యాంక్ యూ. ఏమదే? గోరకా డ్యూటీ వచ్చింది. అవునులే. సరే పైసావా? అందుకే తగులుతుందా లేదని చెక్ చేసుకో. రాఘవరెడ్డి వారి ఆలయ శిఖరాలు ఇదే కాబోలు. ఏమే వెంకటాపురం నిద్ర రాలా? రెడ్డి గారు మారెడ్డి గారు దండమయ్య 10,000 దండము నమస్కారం. ఎవరురా నీవు? ఏమంటే అయిపోయినాయా? ఎవరు వాడంటే వాడేవాడు రాఘవరెడ్డి తగ్గి పెంచుకొస్తానని ఎవరు బొడబొడకలు నాకు పని ఇచ్చేది. రావుడి పని ఇచ్చేదా? బాగా ఇచ్చేది. ఇంకా ముందు మన తల రాముడు చూడు. రాముడు కొడుకు సిద్ధుకోడు. రాముడికి సిద్ధుడా? సిద్ధుడు వాడి తల్లి పాడుదల వాళ్ళలో కనపరచడం కాదు. నాకు అదే డౌట్. నీకేమి? నా పోలికలు నీకు ఒకటిగాని లేవు. కూలి తెచ్చుకుంటా కూలి నా కొడుకులు మరి రాజ్య పరిపాలన చేసే దేశాయి రెడ్లు మేము మీకు మాకు పోలికలయ్యా. ఒకసారి రెడ్డి తాగిపోయినాక రెడ్డి చెప్పేంత వరకు దాటకూడదు నువ్వు.
హంస నడుపు నడుస్తావు ఈ పక్క పోతే టామీ ఉంది చావా. ఏ పప్పి ఇది కలుస్తా. రాయిరా ఏమిటి నువ్వు వచ్చినది పని కోసం సమ్మె. నేను మగం చూస్తే పని చేసేవాడు మాత్రం కనపడలే కదరా ఎవరా నువ్వే చూడు అదేమిటికి పని చేసేది ఇదే. లే నిన్ను చేయమనేది గురకా డ్యూటీ కాదు ఆ? నువ్వు చేయాల్సింది మంత్రి పని మంచి తెల్లారి పని చేయాలా? ఆ, చేస్తా పో. చేస్తావా అలాగైతే నా నగరంలో పరిపాటలు చెప్పేది ఆలోచించిన చెప్పుపా. ఏమేం పనులు వచ్చు నీకు ఓ అమ్మ ఏం పని అయినా చేస్తా. ఏం పనైనా అన్నం తింటా, మంగ అడుక్కుంటా, పొందులు చుద్దుతా. ఇవన్నీ ఒకటే పనులే కప్పు నా కూడా కట్టాటి పనులు కాదు బాయ్ ఆ? నీకు ఏమొచ్చు నిద్రపోయేది వచ్చు. నిద్రపోయాలి కాదురా క్రికెట్ వచ్చు నాకు. ఏయ్, క్రికెట్ క్రికెట్ ఆడేవాళ్ళు. క్రికెట్ ఆడేవాళ్ళు అట్లా వాళ్ళు పనికొస్తారు. మంచోడు అట్లా వాళ్ళు కదా బాయ్ అని మనకి ఏందో నేను చెప్పిన పనులు చేసుకునేవాళ్ళు పద్ధతిగా ఉంటారు నువ్వు చూడు అది ఏయ్, అనగలంటివే అలా కాదురా పద్ధతిగా ఏ సింహము ఆ, ఆ, ఇప్పుడు ఇది ఉండాల్సిన పని లేదు కదా. పోరా ఇట్లా. ఇది ఆడంటే ఆడ దూరుతా అందే. అవునా మహమ్మదు అప్ప రెడ్డి గారు నేను సభ గారు చేరవచ్చుకున్నాను కావున కావున నా యొక్క పళ్ళ పట్టకులు కొత్త నామదేవులకి ఏమైనా తెలుసుకున్నదా నీవు చెప్పగా తెలుసునయ్యా. అలాగే చెప్పుడు అతి ఒక్క సరిగమంటున్న పాల్గొండ పరిపాలన పేరు చెప్పు పసి పిల్లల కూడా ఉత్తర దేశం ఓలుగుండ ఓలుగొండ ఓలుగుండ అప్పుడు పాలు చేస్తున్న రాఘవరెడ్డి అంటున్నారు అవునప్పా. అటువంటి రాఘవరెడ్డి భార్య గలదు భార్య గలదు. నా భార్యతో సాయం నాకు సరేనప్పా. ఈ రాఘవరెడ్డి పేరు చెప్పుగా చెప్పగా ఓలుగుండ అప్పుడు పెట్టడమన ఆహా పాలు తాగే పసి పిల్లలు కూడా కూడా పాలు తాగటం మారుతారు ఓహో రాఘవరెడ్డి వస్తున్నాడంటే అంతట భయం. అవును పాలు తాగే పిల్లలైనా పాలు మరిచిపాల్సిందే. అవునురా ముందర కూర్చోండోళ్ళు కూడా ఇండ్లకి వెళ్ళిపోవాల్సిందే. ఒళ్ళు పాల్చండి సుమారుగా వెళ్ళిపోయినారులే. అట్లుండాలి రెడ్డి భయం అంటే. అదిరా సరేనప్పా. నా ముందు కూర్చుని ఏకుతున్నదా వీళ్ళకు లేకనే కదా ఏది నా బట్టను చూసేది వెళ్ళిపోయిండేది. నన్ను చూసిన మగమే ఏం చేశాడు చూసేదని ఉమ్. అవును మహమ్మద్ ఆ, ఇప్పుడు అతను కాక కాక ఈ రెడ్డి వారికి ఉన్న ఆహా దాన్ని సిరి సంపదలు ఏమని తెలిసి ఉన్నది అలాగనే తెలుపప్పా. ఈసారి మళ్ళా ఏం పద్ధతిగా ఉండవు నా కొడుక నువ్వు అది నా బదులు అది మోకొడతా అందులో చెప్పు. ఎక్కినా ధనమే ఎక్కిన ధనమే తొక్కినా ధనమే తొక్కిన ధనమే ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సమార్చేనుకు అమ్ములు గుర్రాలు పండుడానికి పార్పులు పానుపులు కూర్చోని కుర్చీలు గలవరా బాగా సంపాదించినవప్పా. అవును ధనము ధాన్యము రొక్కము రోజు నువ్వు ఏమీ తక్కువ లేదు. ఏమీ తక్కువ లేదు అవునప్పా రెడ్డి గారు. ఇప్పుడు అతను కాక అర్జునుడు కాక ఈ రెడ్డి వారి పుట్టిన వంశమేమో తెలిసి ఉన్నదా ఎటువంటి వంశమప్పా.
ఎంతమంది నీ కొలకు వస్తారు ఇప్పుడు ఇదే ఉంది పుష్పలంటే పోక నాటి కులముల పుట్టిన పోతిరెడ్డిగా రెడ్డి సాయిరాడుగా బడాయి కాపులుగా పేరు పొందిన రాఘవరెడ్డి అంటున్నారు. అలాగేనప్పా రెడ్డి గారు. ఇప్పుడు నేను కొలిసే దేవుడు ఎవరు తెలుస్తున్నారు? ఎవరప్పా? పొత్తు పుట్టి నా పొత్తు కోసి నా చూడు కలిగిన బాబు పుట్టినాడు రాజులు రాదు ఇదే దేవపల్లె పొత్తు పుట్టిన పొత్తు కూకిన వాడుకుంటా పట్టణమున శివ శివ అంటూ శివదానం చేసే శివ రాఘవరెడ్లు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా గోవిందాన్ని పలికినా గోవిందంటే గొంతు కోస్తున్నా అట్లా గసిపోస్తాండవా? ఏమింతలా మనిషి మీద పడితే గసిపోయి సస్తారా? అయితే దున్నపోతున్నట్టు ఎత్తి అక్కడ బారేయకూడదు. గోవింద అంటే గొంతులు కోసదము, నారాయణ అంటే నాలుగులు తీసదము. అబ్బా పైలే కత్తి దిగే వెంకటపరమా ఇదిలా ఉండగా నా యొక్క వాలుగుండా పట్టణమున పండుకో నీ నెత్తినేముండేది వచ్చప్పా. ఓలుగుండా పట్టణమున ప్రజలలో సుఖోజమన్నారా? అదేమిటప్పా రెడ్డి గారు? సకల చలములు నాటును రెడ్డి గారు మన రాజ్యాంగమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులమ వారు స్కోజేమని ఉన్నారా? తమరి దయాభిక్షేమమున ఓలుగుండపురి పట్టణమంతా ప్రజలెల్లరూ సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో ఉన్నారప్ప. ఎల్లరూ సుఖోజేమనం ఉంటే నేడు కొత్తగా గడిచిన కొలువు సింహాసనము కస్తూరి గంధములతో నీలక వేదికములతో బొస్సుంగారు అలంకరించి ఉన్నావా? అలాగే అలంకరించానప్పా. కులం దర్బారు చేయవలను. సరే కొత్తగా కట్టించి నాటి రా కొలువు బయలుదేరదు రాఘవల్లారు సావిడు కొందరు చూద్దాం మనగాడు సావిడు కిందల చూస్తా రాఘవల్ల అడుగుడు బ్రహ్మం నడుచుకొని వెళ్ళిపోతావా? అప్ప రెడ్డి గారు నేడు కొలుపుతాడు ఈ దినమున నా మనమనకు కోరిక తెలుసుకున్నారు. అట్టి కోరిక ఏమిటప్ప? రామలక్ష్మణ చిరమల చెత్తకు వెళ్ళి నా కుమారులు చేస్తున్న సిద్ధములు ಯಾವ రీతిగా ఉన్నాయి కనుగొనడం. అలాగనే పోదామప్పా. అలాగే బయలుదేరదామా? అట్టి వాళ్ళల్లో బయలుదేరాను రాఘవల్లారు రాఘవల్లారు రెండు మూడు బయలుదేరాను రాఘవల్లారు
తిరుమల చెంతలో ముఖ్య చేరునా. అలా కనపడుచున్నవి రామలక్ష్మణ చెరువులు. రామలక్ష్మణ చెరువుల చూడగా నిండిది పోరాడుచున్నాయి. అవును. పక్కవారి సేతములు చూడగా పట్టకెళ్తూ ఉన్నాయి. అవునప్పా. నా సేతము మాత్రం చూడగా చాలా బందిరిపోయి ఉన్నాయి. అవును. నా సేతములు ఇంత మట్టగా ఉన్న కారణమేమో అడిగి విచారించుకొని వచ్చి నాతో తెలపాలి. అలాగేనప్పా. పా. అట్లా